నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం రాష్ట్ర దిశగా మెరుగైన విధానాలతో ముందుకు వెళ్తుంటే వైసీపీ నేత జగన్ కుహాన రాజకీయాలు చేస్తున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శ. దాసపుటి ఆశ్రమంలో ఆధ్యాత్మిక సేవగా శ్రీ సత్యసేవుని వ్రత పూజలు. 15న అయోధ్యారాముని కోదండ దర్శనం. జనసేన క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక భరోసా ప్రమాద బీమా. మంత్రి మనోహర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయాలతో కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజాస్వామ్య విలువలు కాపాడుతుంటే వైసీపీ నాయకత్వం కుహానా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని జనసేన పిఎస్సి చైర్మన్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ వైసీపీ విధానాలపై తమదైన శైలిలో స్పందించారు. స్థానిక బోస్ రోడ్లోని కూటమి పార్టీల కార్యక్రమంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుహాన రాజకీయాలతో కోనసీమ జిల్లాలో జనసేన పార్టీపై బురద జల్లే విధానాలను ఖండిస్తున్నామని అన్నారు. కైకలూరు, మచిలీపట్నం, అంబేద్కర్ జిల్లాలో అలజడి సృష్టించే విధానంలో సహేతుకత లేదన్నారు. ప్రతిపక్షంలో ప్రజలపై ప్రేమ కురిపిస్తారా, అధికారంలో ఉండగా జగన్ ఫోన్ పరామర్శలు చేశారా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి రాగానే ఫోన్ కాల్ ఓదార్పులు గుర్తుకొచ్చాయా? సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ డాక్టర్ సుధాకర్ ని పిచ్చివాడిగా సృష్టించినప్పుడు పరామర్శలు ఏమని అన్నారు. కుళ్ళు రాజకీయాలు, కుహానా విధానాలను జనసేన కూటమి శ్రేణులు తిప్పికొట్టాలన్నారు. ప్రజలు కోరుకునే ప్రశాంతత, అభివృద్ధి, రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉద్యోగాల దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే రాష్ట్ర అభివృద్ధి నచ్చని జగన్ ప్రెస్ మీట్లు పెట్టి తమ నీచ వైఖరిని బయట పెట్టుకున్నారని, రైతులకు మేలు జరిగిన జగన్ ఓర్వలేకపోతున్నారని మంత్రి మనోహర్ తనదైన పందాలో విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక గత పాలకులు పెంచి పోషించిన గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపడాన్ని జగన్ భరించలేకపోతున్నారని, కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నవారు జగన్ కుట్రలను దుష్ప్రచారాన్ని ప్రశ్నించాలన్నారు. మీడియా సమావేశంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒక కమిట్మెంట్ తోటి మేము వేసే ప్రతి అడుగు మన యువత కోసం, మన భవిష్యత్తు కోసం, మన మహిళల కోసం, మన బిడ్డల కోసం, మన రాష్ట్రం కోసం అనే ఆలోచనతోటి మేము నడుస్తూ ఉంటాం. ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవర్తిస్తుందో, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న తీరును చూస్తే మనందరం కూడా ఒక్కసారి తిరిగి గతంలో ఏ విధంగా వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టారు, ఏ విధంగా ఒక అరాచక పాలన తీసుకొచ్చారని దానిపైన గుర్తు పెట్టుకోవాల్సిన సందర్భం అనుక్షణం ఉందని నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. అమలాపురంలో కులాల మధ్య చిచ్చు పెట్టిన సందర్భం ఎలా మర్చిపోతాం చెప్పండి. సహచార మంత్రివర్యులు ఆ రోజున విశ్వరూప్ గారి పైన ఇంటి పైన దాడి జరిగితే ఎవరు ఆదుకున్నారు చెప్పండి? ఆ కుటుంబాన్ని. కులాల మధ్యన ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది పచ్చటి కోనసీమ లాంటి ప్రాంతంలో అని భావించి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన ధైర్యంగా వచ్చి నిలబడిన నాయకుడు ఆ రోజున ఆయన ఒక్కరే. ఓట్ల కోసం రాజకీయం చేసే వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో రెచ్చగొట్టే విధంగా పర్టికులర్గా జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ గత 3-4 నెలల నుంచి జరుగుతున్న అనేక సందర్భాలు చూస్తూ వచ్చాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో కానివ్వండి, మొన్న కైకలూరులో జరిగిన సంఘటన కానివ్వండి, మొన్న జరిగిన మచిలీపట్నం జరిగిన సందర్భంలో కానివ్వండి, అసలు ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఇప్పుడు హడావుడిగా ఫోన్లు చేసి మరి నేను ఉన్నాను, మీకు భరోసా ఇస్తున్నాను, మన ప్రభుత్వం రాగానే మీ సంగతి తెలుద్దామంటే ఏం తెలుస్తారు? ఎవరి సంగతి తెలుస్తారు? ఎలా మర్చిపోతారు మీరు? ఆ రోజున పాపం అమాయకుడు సుబ్రహ్మణ్యం లాంటి యువకుడిని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైంది మీ ఫోన్ కాల్? అదే విశ్వరూప్ గారి కుటుంబానికి కోనసీమలో అంతమంది కుటుంబాలని ఇబ్బంది పెట్టిన రోజు ఏమైపోయినాయి మీ ఫోన్ కాళ్ళు? డాక్టర్ సుధాకర్ గారిని విశాఖపట్నంలో మీరు గురి చేసిన ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మర్చిపోయి ఆ రోజు ఏమైపోయింది మీ ఫోన్ కాల్? ఈరోజు గుర్తుకొచ్చిందా మీకు ఫోన్ వాడడం? ఆవేశాలపైన కుళ్ళు రాజకీయాలు, ఓట్ల రాజకీయాల కోసం చేస్తున్న వీళ్ళ కుట్రల్ని ప్రజలు గమనించాలి. రైతుల కోసం అందిస్తున్న సహాయం చూసి ఓర్వలేక పర్యటనలు చేస్తాడు. తెనాలికి వచ్చాడు. ఎవరైతే ఇక్కడ పక్కదారిన పోయిన యువతని దారిలో తీసుకొద్దామని గంజాయి నివారణలో భాగంగా మన చర్యలు తీసుకుంటుంటే అది కూడా ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేశారు. పిఠాపురంలో అదే విధంగా చేశారు. దేనికోసం ఇదంతా? ఇంత తొందరపాటు ఎందుకు? గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి చెప్తున్నారు, లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ప్రాంతంలో ఏదో విధంగా రెచ్చగొడుతున్నారు, సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తున్నారు. సోషల్ మీడియాని ఉపయోగించి జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్న విధానం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. దీని వెనుక చాలా స్పష్టంగా ఒక కుట్ర ఉంది.
కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఒక అద్భుతమైన నాయకత్వం మాకు పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. ఆ నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి కోసం మేము కృషి చేస్తాం తప్ప సమాజంలో ఈ విధంగా చిచ్చులు పెట్టే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలి. మన జన సైనికుల్ని, వీర మహిళల్ని, మన నాయకుల్ని అందరినీ కోరుతున్నాను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రతి అడుగు అనుక్షణం మీరు జాగ్రత్తగా ముందుకెళ్ళండి. ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడదాం వీళ్ళని. ఎవరైతే పొరపాట్లు చేస్తున్నారో, ఎవరైతే చిచ్చులు పెడుతున్నారో, సమాజంలో కావాలని మన మధ్యన ఒక ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిపైన మనం బలంగా పెడదాం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిజంగా మన కళ్ళ ముందే కనపడే విధంగా కష్టపడి పని చేసుకుందాం. అంతే తప్ప ఈ విధంగా చిల్లర రాజకీయాలు, అటువంటి నాయకత్వాన్ని మాత్రం దయచేసి మీరు ప్రోత్సహించబాకండి. దాసకోటి ఆశ్రమంలో వైభవంగా కొనసాగుతున్న మహాలక్ష్మి అమ్మవారి కుంకుమార్చనలో భాగంగా నిర్వహించిన సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రత పూజలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మండలంలోని అంగలకుదు గ్రామంలో వేంచేసి ఉన్న శతాధిక సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర గల దాసకుటి ఆశ్రమంలో గత నెల 31 నుంచి నిర్వహిస్తున్న 74వ మహాలక్ష్మి కుంకుమార్చనలో భాగంగా ఆదివారం సామూహిక శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసుదాస స్వామి పరంపరాపీఠం షష్టమ పీఠాధిపతులు శ్రీ సీతారామస్వామి పర్యవేక్షణలో యజ్ఞకర్తృవు అనంతరం సామూహిక శ్రీ సత్యదేవుని వ్రత పూజలను మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ క్రమంలో శ్రీ సీతారామస్వామి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 15న 16న కలశములతో అభిషేకము, పూర్ణాహుతి కార్యక్రమాలుంటాయన్నారు. అదేవిధంగా శ్రీరాముని వంశీయులు అయోధ్యలో 108 అడుగుల శ్రీరాముడి విగ్రహం ప్రతిష్ఠించనున్న క్రమంలో శ్రీరాముడి చేతిలో ఉండే కోదండం సోమవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు దాసకుటి ఆశ్రమంలో భక్తుల దర్శనార్థం ఉంటుందని, అయోధ్య రాముడి కోదండాన్ని దర్శించుకునే భాగ్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని శ్రీ సీతారామస్వామి భక్తులకు వివరించారు. గతంలో అన్నదాన చిదంబర శాస్త్రి 6 కోట్ల రామనామ జపాన్ని దారపోసిన యంత్రానికి దాసకుటి ఆశ్రమంలో పూజలు చేశామని, అనంతరం అయోధ్య బాలరాముని సన్నిధిలో పాదాల కింద యంత్రాన్ని ప్రతిష్ఠించారని తెలిపారు. దాసకుటి ఆశ్రమానికి యంత్రం తీసుకొచ్చిన తీరుగానే శ్రీరాముని ధనస్సు కూడా సోమవారం భక్తులు దర్శించుకునేలా దాసకుటి ఆశ్రమంలో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కాగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానంతరం భక్తుల తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, ఆశ్రమ మేనేజర్ కనగాల వెంకటరావు, యలవర్తి హైమావతి, కొమ్మినేని వెంకటరావు తదితరులు సహకరించారు. ఈరోజు రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. అనేక మంది భక్తులు పాల్గొన్నారు. పొద్దున కుంకుమ పూజ అయిపోయింది, తర్వాత హోమం కూడా అయిపోయింది. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. రేపు అమ్మవారి చివరి రోజు 16 కలశాలతో అభిషేకము, పూర్ణాహుతి జరుగుతుంది. మరియు ఇంకో విశేషం ఏంటంటే రేపు శ్రీరామచంద్రమూర్తి వంశీకులైన వారు అయోధ్యలో ఒక మందిరం కడుతున్నారు, కళ్యాణరామ మందిరము. మరియు 108 అడుగుల ఎత్తుతో రాముల వారి విగ్రహము చేస్తున్నారు. వారి యొక్క కోదండము మన ఆశ్రమకు రేపు ఉదయం 9:30 దగ్గర నుంచి 12:02 దాకా ఉంటుంది. కాబట్టి భక్తులు వచ్చి ఆ కోదండం దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. 23లో చిదంబర శాస్త్రి వారి చేత పూజింపబడి 6 కోట్లు జపధార పోసిన బాలరాముని యంత్రము ఇక్కడ పూజలు అందుకొని అక్కడికి వెళ్ళింది. అది బాలరాముడి పాదాల కింద ఉన్నది. ఇప్పుడు ఇంకో విశేషం ఏంటంటే కోదండం, రాముల వారి కోదండం వస్తుంది. అది కూడా మీరు వచ్చి దర్శించుకొని తరించవలసిందిగా కోరుచున్నాము. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాద బీమా సౌలభ్యాన్ని కల్పించి అనుకున్న విధంగా ప్రమాదాలు చోటు చేసుకుంటే ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసాగా ప్రమాద బీమా తోడ్పడేలా చేశారని జనసేన పీఏసీ చైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యురాలు కన్నెగంటి ఝాన్సీ రాణి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఆ కుటుంబానికి వర్తించే ప్రమాద బీమా 5 లక్షల రూపాయల చెక్కును మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం ఝాన్సీ రాణి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా తొలుత ఝాన్సీ రాణి చిత్రపటం చెంత పువ్వుల నుంచి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆడపల్ల నాగేశ్వరరావు, కౌన్సిలర్ మానసరెడ్డి, మైనార్టీ నాయకులు జాకిర్ హుస్సేన్, సాయి తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వంలో భాగంగా పార్టీ సభ్యత్వం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ బీమా పథకం ద్వారా ఆ కుటుంబాలకి అండగా నిలబడడానికి గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో తీసుకెళ్తా ఉన్నాం. సో ఈరోజు సభ్యత్వం మా అడపనాగేశ్వరరావు గారు చేపట్టిన ఆ కార్యక్రమంలో భాగంగా ఝాన్సీ రాణి గారు తీసుకున్నారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీకి అండగా నిలిచిన వ్యక్తులు. రోడ్డు ప్రమాదంలో 4 ఆ రోజున మృతి చెందారు. చాలా దురదృష్టమైన సంఘటనలో. ఆ సందర్భంగా వాళ్ళకి వచ్చిన 5 లక్షల రూపాయలు బీమా పథకం ద్వారా
పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వారికి ఉత్తరం రాసి చెక్ ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున దాదాపు 13 లక్షల మంది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. వారందరికీ కూడా ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకుంటూ మన కార్యకర్తల్ని మనం బలోపేతం చేసుకునే విధంగా ఒక ధైర్యం నింపడానికి కోసం ఆ కుటుంబ సభ్యులకి అండగా నిలబడే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఈ రోజున వాళ్ళ కుటుంబాన్ని సందర్శించి ఝాన్సీ రాణి గారి ఆత్మకు శాంతి కూర్చాలని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెందే విధంగా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరూ కూడా పంపించడం జరిగింది. వృద్ధాప్యంలో తలెత్తే సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని, శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఒక ప్రత్యేకత ఉందని, ఆ అవయవానికి అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు తక్షణమే వైద్యుని సంప్రదించి చికిత్స పొందాలని ఈఎన్టీ వైద్య నిపుణులు భానుప్రసాద్ వాకర్స్ 2 సమావేశంలో సూచించారు. తెనాలి చెంచుపేటలోని వాకర్స్ క్లబ్ 2 కార్యాలయంలో క్లబ్ అధ్యక్షుడు వేజల ఉమామేశ్వరరావు అధ్యక్షతన జరిగిన వాకర్ సమావేశంలో ఈఎన్టీ వైద్య నిపుణులు భానుప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని తమ సుదీర్ఘ ఉపన్యాసంలో వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వాకర్ సభ్యులు ఆనందరావు, భుజంగరావు, మురహరిరావు, సత్యనారాయణరాజు, పూర్ణ, రావి సుబ్బారావు, ఆనంద్, రమాదేవి, దేవభక్తి ఉమామేశ్వరరావు, తుమ్మల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మింగుడు పడకపోవడం చాలా బాగా ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఉంటుంది అన్నమాట. ఇది 2 కారణాలు. ఒకటి ఆహారం, అంటే అన్నం మింగుడు పడకపోవటము, రెండోది నీళ్లు మింగుడు పడకపోవటము. అన్నం మింగుడు పడకపోవటం ఏంటంటే ఏదైనా స్ట్రక్చరల్ కాజెస్, అంటే టాన్సిల్స్ పెద్ద ఇవ్వటము, లేదా ఏదైనా నాలుగుకి ఏదైనా చిన్న అల్సర్స్ రావటము, ఇంకా వేరే ఇతర ఏదైనా కారణాలు ఉంటే దాని వలన మనకి అన్నం మింగుడు పడదు, అంటే సాలిడ్స్ మింగుడు పడవు. కారణాల వలన లిక్విడ్స్ కూడా మింగుడు పడకపోతాయి. సాలిడ్స్ మింగుడు పడకపోయినా, లిక్విడ్స్ మింగుడు పడకపోయినా మనకు ఆ కారణాన్ని అసెస్ చేయగలిగితే ఈజీగా దాన్ని తెలుసుకోవచ్చు. ఎక్కువ హెడ్ ఇంజరీస్ కానీ, పెరాలసిస్ కానీ అట్లాంటి వాటిలో న్యూరలాజికల్ డిసీజెస్ మూలన మింగుడు పడటం తగ్గిపోతుంది. ఈ రోజునే డాక్టర్ సిహెచ్ భానుప్రసాద్ గారు, వారి మిస్సెస్ డాక్టర్ రామలక్ష్మి గారి ద్వారా మరి గొంతు, చెవి, ముక్కు, గొంతు వచ్చే సమస్యలు ఒక వృద్ధాప్యంలో మరి ప్రతి ఒక్కళ్ళు ఏదో సమస్యతో బాధపడుతుంటారు. నడక ఎంత ముఖ్యమో, నడకతో పాటు శరీరంలోని ప్రతి భాగాన్ని మరి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికోసం అని చెప్పి చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్ట్ అయిన డాక్టర్ భానుప్రసాద్ గారికి ఈరోజు మరి దాని మీద అవగాహన కార్యక్రమం ఏర్పరుస్తున్నాం. ఎందుకంటే క్యాన్సర్ వంటి రోగాలు ఇవన్నీ కూడా తెలియకుండా చిన్న శరీరంలో చిన్న అవయవాలు ఏర్పడుతున్నాయి. అవి ఎందుకు ఏర్పడుతున్నాయి, ఎట్లా ఏర్పడుతున్నాయి దాని మీద అవగాహన కలిగిస్తున్నారు. అందుకని డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఫోక్స్ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైన తెనాలి పట్టణానికి చెందిన న్యాయవాది వెల్లేని రాఘవయ్య అభినందన సభ కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రాంగణం నందు ఆదివారం ఘనంగా జరిగింది. తెనాలి కొత్తపేటలోని కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రాంగణంలో ఆదివారం ఫోక్స్ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లేని రాఘవయ్య అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాకతీయ బ్యాంక్ చైర్మన్ దావులూరి చక్రధర్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సమావేశానికి బ్యాంక్ డైరెక్టర్ పిఎస్ఆర్ బ్రహ్మాచార్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వక్తలు తమ ప్రసంగాల్లో వెల్లేని రాఘవయ్య న్యాయవాది వృత్తుల నైపుణ్యాన్ని పెంచుకొని విలువైన న్యాయవాది సేవలు అందిస్తున్నారని, వారు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం రాఘవయ్య దంపతులను కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ కార్యవర్గం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ గౌరవ అధ్యక్షుడు దావురు లక్ష్మీకాంతారావు, మారుదు సీతారామయ్య, షేక్ ఖలీల్, కటారి వాసుదేవనాయుడు, సుబ్రహ్మణ్య శాస్త్రి, కడియాల నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. బాగా ఆత్మీయ సంబంధం ఉన్నది. అదే నేను కూడా ఏం చేశానంటే ఆచారం అంతా మా అన్నయ్య గారిని ఫాలో అవుతూ ఉన్నాయి. వాటి కూడా అది దారుణ చక్కగా ఫాలో అవుతారు లేదు నాకు తెలియదు. నేను మాత్రం మా అన్నయ్య గారిని ఫాలో అయ్యాను. కష్టపడి పని చేయొచ్చు, ఆయనకు అలవాటు. ఆయన మాదిరిగా పనిచేయాలని ప్రయత్నం చేశాం. కష్టపడడం అనేది కస్టమర్స్కి తెలియాలి, మన స్టాఫ్కి తెలియాలి, మన డైరెక్టర్స్కి తెలియాలి. వేగంగా పటిష్టంగా ఆ లోను ఫైల్స్ అన్ని కూడా జాగ్రత్తగా చేయడం అనేది ఆయన మొదటి నుంచి ఉన్న నైజమే. ఎందుకంటే 1985లోనే జిల్లా బ్యాంకుకి ఆయన లీగల్ అడ్వైజర్గా పనిచేయడం జరిగింది. ఆ రోజుల్లోనే ఆయన చాలా చక్కగా ఫైల్స్ క్లియర్ చేయడం, ఏదైనా ఇబ్బంది ఉన్న ఫైల్స్ విజిట్ చేయడం జరిగింది. ఆ పరిచయం నాకు ఉంది. అప్పటి నుంచి ఆయన నిజాయితీగా చేసేటువంటి మనస్తత్వమే ఆయన ప్రముఖ లాయర్గా రాణించడంతో పాటు
మరి ఇవాళ ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కూడా పదవి రావడం, నేను మా అమ్మాయికి కూడా అక్షరాభ్యాసం శేఖరం గారి చేతుల మీదుగానే చేయించాను. మా అమ్మాయి కూడా అక్షరాభ్యాసం అదేంటంటే నా చేత చేపిస్తున్నారు, గుళ్ళలో ఎక్కడో చేపిస్తారు కదా అన్నాడు. మాకు అన్ని మీరే, దేవుడు మీరే అని చెప్పి ఆయన చేతే మా ఆఫీస్లోనే పలక మీద దిద్దించాను అనమాట. ఎందుకంటే ఆయన అంటే అంత అభిమానం. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో నాకు ఓనమాల దిద్దించింది శేఖర్ గారు. నన్ను ఇంత పెద్దవాళ్ళు అవడానికి కారణం కూడా ఆయనే. తర్వాత అర్బన్ బ్యాంక్కి లీగల్ అడ్వైజర్గా వేశారు నన్ను. నేను అప్పుడు వచ్చి కొద్ది కాలమే ఏంటంటే నేను పెద్ద వాళ్ళు ఉన్నారు కదా అన్న. వయసు కాదు కావాల్సింది, ఇక్కడ తెలివితేటలు ఇంపార్టెంట్, లీగల్ ప్రొఫెషనల్ అని చెప్పి నన్ను దాంట్లో వేశారు. అప్పటి నుంచి నేను శేఖరం గారితో అలా కొనసాగుతూ తర్వాత కాంతారావు గారితో కూడా ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. వారు కూడా అత్యంత ప్రేమగా చూస్తారు. అలానే మా చక్రవర్తి గారు చెప్పేది ఈ విధంగా. ప్రమాదశాత్తు మృతి చెందిన తెనాలి మండలం కాజీపేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త పోతాభక్తుని పవన్ నాగ్ కుటుంబాన్ని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం పరామర్శించి పార్టీ పక్షాన 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. క్రియాశీలక జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ప్రమాదం జరిగినప్పుడు ఆర్థిక భరోసా కల్పించే దిశగా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ఆ బాధిత కుటుంబాలకు భరోసాను కల్పిస్తుందని చెప్పాలి. వివరాలకు వెళితే తెనాలి మండలం కాజీపేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త పోతాబత్తుని పవన్ నాగ్ ప్రమాదం మృతి చెందగా ఆదివారం రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి పార్టీ ద్వారా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును ఆ కుటుంబానికి అందజేశారు. పవన్ నాగ్ చిత్రపటం చెంత పుష్పాంజలి ఘటించారు. ఆ కుటుంబానికి అండగా తాము ఉంటామని భరోసా కల్పించారు. మంత్రి మనోహర్ ఎంట జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు తదితర పార్టీ శ్రేణులు ఉన్నారు. బాపట్ల జిల్లాలో అనుకోని పరిస్థితుల్లో వరదలు సంభవిస్తే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండల కేంద్రం ఎంపీడీఓ ఆఫీస్ నందు రేపల్లె డివిజన్ రెవెన్యూ అధికారి ఎన్ రామలక్ష్మి, డిపిఓ ప్రభాకర్లతో కలిసి కృష్ణానది వరదలపై జిల్లా మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో అనుకోని పరిస్థితుల్లో కృష్ణానదికి వరదలు వస్తే ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు. గత సంవత్సరంలో కృష్ణానది వరదలు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, వరదలు వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయని వాటి ముందుగానే అంచనాలు వేసుకుని దానికి తగ్గట్టుగా జిల్లా మండల స్థాయి అధికారులు పనిచేయాలని అన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న లంక గ్రామాల్లో బోట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి బోట్లు అందుబాటులో ఉంటాయని, త్రాగునీరు, భోజనాలు అన్ని ఏర్పాట్లు కూడా సకాలంలో అందజేయడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రజలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని అన్నారు. జిల్లా స్థాయి అధికారుల నుండి గ్రామ స్థాయి అధికారుల వరకు వరదలకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ముందుగా అరవింద వారి వద్ద కృష్ణానది వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సమావేశంలో విద్యుత్, పోలీస్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫరా, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, కొల్లూరు, బట్టిప్రోలు, రేపల్లె మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. కొల్లూరు మండలం ఎంపీడీఓ ఆఫీస్లో కృష్ణానది ఫ్లడ్ సిచ్యువేషన్ రివ్యూ చేయడం జరిగింది. అలాగే కీలకమైన జిల్లాధికారులు, మండల స్థాయి అధికారులు, పోలీస్ వారు వాళ్ళతో కూర్చొని గత సంవత్సరాలు జరిగిన ఫ్లడ్స్ సిచ్యువేషన్ని, దానికి మనం చేసినటువంటి రెస్పాన్స్ మరియు ప్రస్తుతానికి మనం తీసుకోవాల్సిన చర్యల గురించి విస్తృతంగా అడిగి తెలుసుకొని తర్వాత వాళ్ళకి పలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనము వారధి పైన కూడా వెళ్ళి అక్కడున్న పరిస్థితిని కూడా చూడడం జరిగింది. బాపట్ల జిల్లాలో ఈ సంవత్సరం ఫ్లడ్స్ని ఎదుర్కోవడానికి మేము అంత సిద్ధంగా ఉన్నామని, ఎవరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి నష్టాలు జరగకుండా చూసుకోవడానికి చేయాల్సిన అన్ని చర్యలు మేము చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఎప్పుడు మనకి ఫస్ట్ వార్నింగ్ వస్తుంది అప్పుడు ఒక కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు ఎవరైనా సరే మనకు కాల్ చేసి మీ పరిస్థితి మీరు చెప్పొచ్చు, మీకు ఏం కావాలనేది కూడా మనకు తెలియజేయచ్చు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ ఉద్యమ సంస్థ ఏపీటీఎఫ్ నాయకులు రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను ఆదివారం కలిసి తమ డిమాండ్తో కూడిన వినతిపత్రం అందజేశారు.
తెనాలి బోస్రోడ్లోని కూటమి పార్టీల కార్యాలయంలో ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ నాయకులు మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయ సమస్యల్లో కొన్ని అంశాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ జానీ బాషా, తెనాలి జోన్ కన్వీనర్ పుట్ట జనార్దన్ రావు, తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల ఏపీటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. అరచేతి అద్భుతమైన సెల్ ఫోన్ విక్రయదారులు సెల్ ఫోన్ మొరాయిస్తే చరిచేసే టెక్నీషియన్స్ ఏర్పాటు చేసుకున్న అసోసియేషన్ బలోపేతం దిశగా సమిష్టిగా పనిచేయాలని అసోసియేషన్ అధ్యక్షులు షేక్ హిదాయుల్లా పేర్కొన్నారు. స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో శనివారం తెనాలి మొబైల్ సెల్లర్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు షేక్ హిదాయుల్లా సభ్యులకు నూతన ఐడి కార్డులు పంపిణీ చేశారు. సంస్థ బలోపేతానికి అనుసరించాల్సిన విధానాలను సభ్యులకు వివరించారు. స్థానిక వ్యాపారులకు సహకారంగా మన ఊరు మన దుకాణం అనే నినాదాన్ని విధానంగా చేసుకుని అసోసియేషన్ అభివృద్ధికి ప్రతి సభ్యుడు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు చెర్రీ, కార్యదర్శి డి సంపత్ కుమార్, జాయింట్ సెక్రటరీ కిషోర్, కోశాధికారి రాజు, కమిటీ సభ్యులు ఓం సాయిమణి, మణిద్వీప్, ఆలీ, కోటేశ్వరరావు, కిషోర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలానే మాకు కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల నూతన హోల్సేలర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మా యొక్క అసోసియేషన్ రూల్స్ ప్రకారంగా ఏ అసోసియేషన్ మెంబర్ వచ్చినా కానివ్వండి, అసోసియేషన్ సభ్యులందరికీ కూడా తెలియపరిచిన తర్వాతనే వారికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. రిటైలర్స్ అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని ఒక ఎజెండా పెట్టుకొని దాన్ని ఆమోదం తీసుకున్న తర్వాతనే మరి మా అసోసియేషన్లో రూల్స్ పాటించడం జరుగుతుంది. నూతనంగా చాలా చోట్ల కొన్ని వైరల్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. దానికోసం అని చెప్పని మేము మా షాప్స్ అందరం కలిసి మన దుకాణం, మన ఊరు మన దుకాణం అన్న కొత్త నినాదంతో ముందుకు వెళ్ళాలని చెప్పని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాము. స్థానికంగా ఉండేటువంటి ప్రతి ఒక్క స్థానిక వ్యాపారస్తుల దగ్గరే తీసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఒక కొత్త నినాదాన్ని మన జనాల్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. లోకల్ షాపుల్లోనే పర్చేస్ చేసుకుంటే మా ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుంది. నాడు గ్రామాల్లో ఆలయాలను రోజుకొక కుటుంబం వంతున శుభ్రం చేసేవారని ఆంజనేయ ధ్యాన యోగ మండలి సభ్యులంతా ఒకే కుటుంబం అన్న భావనతో నెలలో ఒకరోజు దేవాలయ పరిశుభ్రత విధిగా చేపడుతున్నామని శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురుజీ పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి దాస్య సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన గీతా మందిర ప్రాంగణాలను పరిశుభ్రం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రామకోటేశ్వర శర్మ సహకారంతో ఆలయం గర్భగుడిలో గోడలను శుభ్రం చేశారు. మహిళా సభ్యులు అర్చక సేవలో వినియోగించే పాత్రలను శుభ్రం చేశారు. తెనాలి, దుగ్గిరాల, మంగళగిరి ప్రాంతాలకు చెందిన యోగ సభ్యులు 100 మంది ఆలయ పరిశుభ్రతా సేవలో పాల్గొన్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యోగ సభ్యురాలు లలితా కుమారికి శేఖు సతీష్ కుమార్ వితరణతో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శుభరత్నం వితరణతో సభ్యులకు అల్పాహార పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిషోర్ గురించి మాట్లాడుతూ నవవిధ భక్తులతో 7వదైన దాస్య భక్తి గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో పలువురు యోగ సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కూటమి ప్రభుత్వం రాష్ట్ర దిశగా మెరుగైన విధానాలతో ముందుకు వెళ్తుంటే వైసీపీ నేత జగన్ కుహాన రాజకీయాలు చేస్తున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శ. దాసపుటి ఆశ్రమంలో ఆధ్యాత్మిక సేవగా శ్రీ సత్యసేవులు వ్రత పూజలు. 15న అయోధ్యారాముని కోదండ దర్శనం. జనసేన క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక భరోసా, ప్రమాద బీమా. మంత్రి మనోహర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి HCV న్యూస్.